దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, ఘనమైన తండ్రి, నీ పాదాలకి స్థుతి కలుగును గాక నాయన. ఇదిగో నా ప్రభా, నీ పాదశనికి వస్తుండగా కృప చూపండి, సహాయం చేయండి. మాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని, సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. ఈ రోజున మరి పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయుల ప్రజలు మరి కొన్ని రకాల స్తుతులు ఇక్కడ చెల్లించారనమాట. ఏ భాషలో? అది హెబ్రీ భాషలో 8 రకాల స్తుతులు చెల్లించినట్టుగా మరి లేఖనాలు మరి తెలియజేస్తున్నాయి. మరి దైవ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. స్తుతి అంటే ఏంటి? ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని ఘనపరచుట స్తుతి అనగా. ఈ స్తుతికి పాత నిబంధనలో 8 రకాల స్తుతులు చెల్లించారు కదా హెబ్రీ భాషలో ఇశ్రాయేలీయుల ప్రజలు. మరియు మొదటిదిగా వచ్చేసి మరి హల్లాల్. హల్లాల్ అనే పదము పాత నిబంధనలో 88 సార్లు ఉన్నదనమాట. హల్లాల్ అనే పదము 88 సార్లు ఉన్నది. హల్లాల్ నుండి అలాల్ వచ్చింది. హల్లాల్ నుండి అలాల్ వచ్చింది. ఈ అలాల్ నుంచి హల్లెలూయా అనే పదం వచ్చింది. హల్లేల్ ప్లస్ వు ప్లస్ యా, హల్లెలూయా అంటే, హల్లెలూయా అంటే దేవుణ్ణి మీరందరూ స్తుతించండి, దేవుణ్ణి అందరం స్తుతించుదాం అనే పదం అనమాట. అందరం కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతిస్తున్నాం అనమాట, ఇంకా స్తుతించాలి. దావీదు కూడా మరి ఎంతగానో స్తుతించుండు, ఆయన నోటిలో స్తుతి ఉన్నది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను స్తుతి వీరుడు కదా, మరి ఆరాధనా వీరుడు, దేవునికి దగ్గరగా నడిచిన వ్యక్తి అని చెప్పి మరి వాక్యం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఎంతగా స్తుతించిండంటే దావీదు మహారాజు, అంత రాజయ్యుండు కూడా నిత్యము ఆయన్ని అసలుకి మరవలేదన్నమాట. ఆయన నోటిలో స్తుతి తీయలేదు. ఆయన స్తుతుల దుర్గాన్ని స్థాపించుకున్నాడు. ఆయన స్తుతించటం వల్ల ఆయన ముందు ఏ దుష్టుడు, ఏ చీకటి, ఏ అపవాది, ఎవ్వరు కూడా మరి నిలవలేకపోయారనమాట. గొలియాతుని జయించిండు. మరి సింహము మరి గొర్రెపిల్లని ఎత్తుకొని పోయినప్పుడు కూడా దాన్ని చీల్చి మరి గొర్రెపిల్లని అక్కడ రక్షించిండు కదా. అంతగా దేవుణ్ణి స్తుతించిన వారి ముందు మరి ఏ దుష్టుడు కూడా, ఏ అపవాది కూడా నిలవలేడనమాట. ఆమేన్, హల్లెలూయా. ఈయన ప్రభువులో అతిశయించిండు, ప్రభువుని స్తుతించిండు, దేవుణ్ణి క్రీస్తుని స్తుతించిండు, ఎక్కువగా ఆయన కనపరిచిండు అనమాట. పౌలు గారు కూడా దేవునిలోనే మరి ఎంతగానో అతిశయించిండు. ఆయనకి ఎన్నో శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ కూడా మరి ఉన్నప్పుడు కూడా దేవునిలోనే ఆయన అతిశయపడ్డాడు, దేవుణ్ణి స్తుతించిండు, దేవునిలోనే మరి ఆయన అన్ని విధాలుగా కూడా మరి దేవుని నుంచే పొందుకున్నాడు అనమాట. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ దేవుని విడిచిపెట్టకుండా మరి ఆయన అంతగా దేవుని స్తుతించినట్టుగా మరి పౌలు గారిలాగా మనం కూడా స్తుతించాలి. దావీదు మహాభక్తులాగా మనం కూడా స్తుతించుదాం. ఈరోజు స్థుతిలో ఉన్న శక్తిని మనము మరి అనుభవించుదాం. ఎందుకంటే స్తుతి ముందు ఏది కూడా నిలవదు. నీకు ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి బలహీనతలు ఉన్నా కానీ అవి స్తుతి ముందు అవి నిలవలేవు. గొలియాతును కుప్పగొల్చిన కదా దావీదు మహాభక్తుడు. అలాగా మనం స్తుతించినప్పుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం మరి చూడగలుగుతాం అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా. స్థుతిలో ఉన్న శక్తిని తండ్రి మేము పొందుకొనిలాగన నాయన. అయ్యా విస్కక ప్రభ నా తండ్రి, నిత్యము తండ్రి నాయన నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము తండ్రి మాకును మా అందరికీ తండ్రి దయచేసి మయం పొందుకోమని యేసు నామము పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.